అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. తోకచుక్క తరువాయి భాగం చెప్పుకుందామా? చివరి వరకు వినండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? కుండలిని రాజ్య సైనికులతో బయలుదేరిన ఓడలు తీరం వదిలి సముద్రం లోపలకు పోసాగాయి. ఆ సమయంలో సముద్రం ప్రశాంతంగానూ గాలి ఎంతో అనుకూలంగానూ ఉంది. సైనికులందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కానీ సేనాధిపతి అయిన సమరసేనుడు మాత్రం తన ఓడపైన ఒక మూలగా ఎత్తైన ఆసనం మీద కూర్చొని దక్షిణ దిక్కున మెరుస్తున్న తోకచుక్కకేసి చూడసాగాడు. సమరసేనుడు అలా తోకచుక్కకేసి చూస్తూ ఉండగానే కొంచెం ఎడంగా కారుమేఘాలు లేచి తోకచుక్కను కమ్మివేశాయి. చుట్టూ కటిక చీకటి అలుముకుంది. క్రమంగా సముద్రం పొంగులు వారుతూ గర్జించసాగింది. ఇది చూసి సైనికులు భయకంపితులయ్యారు. సమరసేనుడు నిశ్చేష్టుడైపోయి అలా చూస్తూనే ఉన్నాడు. అంతలో నౌకాధిపతి అతడి దగ్గరకు వచ్చి, మహాసేనాని, మన సైనికులు భయకంపితులైపోతున్నారు. వాళ్లల్లో కొందరు తీరం చేరటం మంచిదని కేకలు వేస్తున్నారు అని చెప్పాడు. సమరసేనుడు కూర్చున్న చోటి నుంచి లేచి ఒకమారు ఆకాశం కేసి చూసి అల్లకల్లోలమవుతున్న సముద్రం కేసి చూశాడు. తరువాత నౌకాధిపతి కేసి తిరిగి, కుండలినీదేవి కరుణిస్తే త్వరలోనే అంతా సానుకూలమైపోతుంది. మీరు వెంటనే వెళ్ళి సేనానిగా అనేకానేక యుద్ధాల్లో ఆరితేరిన సమరసేనుడి నాయకత్వం కింద ఉన్న సైనికులకు ఎన్నటికీ హాని జరగదని చెప్పండి అన్నాడు. ఆ తరువాత ఒక పావుగంట కాలం గడిచినా వాతావరణంలో ఎలాంటి మార్పు లేదు. ఇంకా సముద్రం పెద్ద పెద్ద అలలతో అల్లకల్లోలం అవుతూనే ఉంది. ఆకాశం కారుమేఘాలతో కప్పబడిపోతున్నది. దీనికి తోడు భయంకరమైన పెనుగాలి ప్రారంభమయ్యింది. క్రమంగా సైనికులు గుండెనిబ్బరం కోల్పోసాగారు. పెనుగాలి ధాటికి ఓడలన్నీ దారి తెన్నూ లేకుండా తలకొక దిశకు చెదిరిపోసాగాయి. ఈ స్థితిలో సైనికులు ఎవరికి వారు ఓడపై దొరికిన అనరాలను పట్టుకొని ప్రాణరక్షణ కోసం పెనుగులాడజొచ్చారు. రాత్రి అవుతున్న కొద్దీ తుఫాను గాలి తీవ్రం కాసాగింది. నావికుల స్వాధీనం తప్పిన ఓడలు ఒకదానికొకటి ఢీకొని చిన్నాభిన్నం కాసాగాయి. సమరసేనుడు ప్రయాణిస్తున్న ఓడ చాలా పటిష్టంగా నిర్మించబడింది. ఆ కారణంగా అది ఇతర ఓడల తాకిడికి తట్టుకొని అలల మీద తేలియాడుతూ పోసాగింది. సమరసేనుడు ఈ బీభత్సం చూసి చలించిపోయాడు. సూర్యోదయం అయితే కానీ ఎన్ని ఓడలు మునిగిపోయాయో, ఎందరు సైనికులు మరణించారో తెలియదు. అతడు తన ఓడలో ఉన్న కుండలినీదేవి విగ్రహం ముందు మోకరిల్లి భక్తితో ప్రార్థించసాగాడు. తరువాత చాలాసేపటికి సూర్యోదయమయ్యింది. ఆకస్మికంగా బయలుదేరిన పెనుగాలి కారుమేఘాలు విచ్చిపోయాయి. ఓడపైన దేవీ విగ్రహం ముందు కూర్చొని ఉన్న సమరసేనుణ్ణి దిగువ నుంచి సైనికులు కోలాహలంగా, అయ్యా, సముద్రం ప్రశాంతంగా ఉంది. తమరు ఒక్కసారి కిందకు దిగివచ్చి ముందు చెయ్యవలసిందేమిటో ఆజ్ఞాపించండి అంటూ కేకలు పెట్టారు. సమరసేనుడికి తల మీద నుంచి కొండంత బరువు దిగిపోయినట్లయింది. అతడు దేవీ విగ్రహం ముందు నుంచి లేచి చుట్టూ ఓ మారు కలయ చూశాడు. ఓడలలో సగానికి సగం సముద్రంలో మునిగిపోయాయి. మిగిలినవి దూరంగా చుట్టూ సముద్రం మీద తేలియాడుతున్నవి. సైనికుల్లో చాలామంది మరణించారని సమరసేనుడు గ్రహించాడు. మునిగిపోయిన ఓడలు మునిగిపోగా ఉన్న వాటిని ఒకచోట చేర్చటం తక్షణ కర్తవ్యంగా అతడికి తోచింది. వెంటనే తన ఓడకు లంగరు వేయించాడు. చిన్న పడవలలో సైనికులను పంపి
చెల్లాచెదురుగా ఉన్న ఓడలనన్నింటినీ తన ఓడ దగ్గరకు తీసుకురావలసిందిగా ఆజ్ఞాపించాడు. కొద్దిసేపటికల్లా ఓడలన్నీ వచ్చి సేనాని ఉన్న పెద్ద ఓడ చుట్టూ చేరాయి. సైనికులందరూ ఓడలపైకి వచ్చి నిలబడి తమ సేనానికి తలలు వంచారు. ఆ నిలబడిన వారిలో ప్రతి ఒక్కడూ రాత్రి తుఫాను దెబ్బకు నానాయాతనలు పడి అదృష్టవశాన బ్రతికి బయటపడ్డవాడే. సైనికుల వాలకం చూస్తూనే సమరసేనుడు పరిస్థితి ఎంత నిరుత్సాహజనకంగా ఉందో గ్రహించాడు. రాత్రి కలిగిన అనుభవంతో సైనికులు సముద్రమంటే హడలిపోతున్నారు. అందుచేత ఇంకా సముద్రం మీదనే కాలం గడపటం అనేది కాని పని. చూడగా తామిప్పుడు సముద్రంలో ఏ ప్రాంతాల ఉన్నది తెలియటం లేదు. సమరసేనుడు సైనికుల్లో ఒకణ్ణి పిలిచి తెరచాప కొయ్య ఎక్కి ఎక్కడైనా భూమి ఉన్న ప్రదేశం కనపడుతుందేమో చూడమన్నాడు. సైనికుడొకడు తెరచాప కొయ్య శిఖరం ఎక్కాడు. అందరూ అతడి కేసి చూడసాగారు. సైనికుడు కొంతసేపు చుట్టూ పరికించి దగ్గరలో ఎక్కడా భూప్రదేశం కనపడటం లేదు. కానీ తూర్పు దిక్కున చాలా దూరంలో పక్షులు ఎగురుతున్నట్లుగా నా దృష్టికి గోచరిస్తున్నది అన్నాడు. ఈ మాట వింటూనే సమరసేనుడు జై కుండలిని మహాదేవికి జై అంటూ ఉత్సాహంతో కేక పెట్టాడు. అతనితో పాటు సైనికులందరూ కుండలిని మహాదేవికి జై అంటూ విజయధ్వానాలు చేశారు. సేనాని ఆజ్ఞ ప్రకారం ఓడలన్నీ ఆ పక్షులు ఎగురుతున్న దిక్కుకేసి పోసాగాయి. తెరచాప కొయ్య పైకి ఎక్కిన సైనికుడు అక్కడనే ఉండి ఓడలన్నింటికీ దారి చూపుతున్నాడు. కొంతసేపటికి మిట్ట మధ్యాహ్నమై క్రమంగా సూర్యుడు పడమటి దిక్కుకు వాలసాగాడు. అయినా ఎంతకు భూమి ఆనవాలు దొరకనందున సైనికులలో తిరిగి నిరాశ అలుముకుంది. సైనికులలో ఒకడు సూర్యాస్తమయం కాబోతున్నదనేసరికి అరెరే, ఇంకా సేపటిలో చీకటి పడిపోతుంది, ఈ మహాసముద్రం నడిమధ్యన దారి తెన్ను కానక ప్రమాదాలకు లోను కావలసి వస్తుంది అనుకుంటూ సైనికులు భీతి చెందారు. ఆ సమయంలో తెరచాప కొయ్య మీద ఉన్న సైనికుడు అదిగో అదిగో భూప్రదేశం చాలా దాపులనే కనపడుతున్నది అంటూ పెద్దగా కేక పెట్టాడు. సైనికులకు కలిగిన ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఓడలన్నీ భూమి కనపడిన దిక్కుకేసి సాగిపోతున్నవి. అంతలో సూర్యాస్తమయమయ్యింది. కొద్దిసేపటికల్లా ఓడలన్నీ ఒకానొక భూప్రదేశానికి చేరుకున్నాయి. పరీక్షించి చూడగా అది ఒక ద్వీపమని తెలిసింది. ఓడల నుంచి దిగాలని ప్రతి సైనికుడి మనస్సు ఉరకలు వేస్తున్నది. కానీ సమరసేనుడు నా ఆజ్ఞ లేకుండా ఎవ్వరూ ఓడలు దిగవద్దు అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు చేరినది సముద్ర మధ్యంలో భయంకరమైన ఒక మహాద్వీపం. ద్వీపాన్నించి పర్వత పంక్తులు సముద్రంలోకి వరుసకు వచ్చి ఉన్నాయి. వాటిపైన దట్టంగా పెరిగిన మహావృక్షాలు, వాటి మధ్య తిరుగుతున్న వింత వింతల వన్యమృగాలు. అలాంటి ప్రదేశంలో తగు జాగ్రత్త లేకుండా ఓడలు దిగటం ప్రమాదమనుకున్నాడు సేనాని సమరసేనుడు. సమరసేనుడు సైనికులను 2 భాగాలు చేసి అందులో కొంతమందిని చిన్న పడవలలో ద్వీపం యొక్క తీరానికి పంపడం మంచిదనుకున్నాడు. వాళ్ళు ద్వీపంలోకి పోయి అక్కడి పరిస్థితులు తెలుసుకు వచ్చాక తతిమా వాళ్ళు వెళ్ళటం క్షేమమని అతడి ఉద్దేశ్యం. అయితే ముందుగా ద్వీపంలోకి పోయి రావటానికి సమర్థులైన సైనికులెవరు? అటువంటి కొత్త ప్రదేశానికి పోయి సంగతి సందర్భాలు తెలుసుకోవాలంటే ధైర్యము సాహసము మాత్రమే చాలవు. సమయోచితమైన యోచన యుక్తి కావాలి. ఇంతగా ఆలోచించిన తరువాత స్వయంగా తాను వెళ్ళి రావడమే అన్ని విధాలా శ్రేయస్కరమని తోచింది సమరసేనుడికి. అతడు తన సైనికులలో 6గురిని, ఎన్నో యుద్ధాలలో పాల్గొని బాగా రాటు తేలిన వారిని వెంట తీసుకుని
ఆ కొత్త ద్వీపానికి బయలుదేరాడు. సమరసేనుడు 6 సైనికులు చిన్న పడవ ఎక్కి కొంచెం సేపటిలో తీరం చేరుకున్నారు. తీర ప్రాంతమంతా నిర్జనంగా ఉంది. ఎక్కడా మానవులు మసలిన జాడలు లేవు. అయినా సమరసేనుడు ఏమరపాటు లేకుండా కత్తి చేతపట్టి ముందుండి దారి తీశాడు. మనుషులు కనిపించకపోయినా వాళ్ళు ఏ చెట్టు వెనకనో దాగి ఉండి తమ మీద బాణాలు ప్రయోగించవచ్చు. ఇలా ఆలోచిస్తూ ముందు నడుస్తున్న సమరసేనుడికి హఠాత్తుగా ఒక భయంకర గర్జన వినపడింది. ఆ వెంటనే సైనికుల్లో ఒకడు, సేనాని, ఈ గర్జన ఏ జంతువుదో కానీ చాలా వికృతంగా భీతి గొలిపేదిగా ఉంది. ఇలాంటి గర్జన నేను ఏనాడూ విని ఉండలేదు అన్నాడు వణికిపోతూ. తతిమా సైనికులు కూడా భీతి చెంది దిక్కులు చూస్తూ వణికిపోసాగారు. సమరసేనుడు వాళ్లకు ధైర్యం చెప్పి ముందు నడుస్తుండగా సైనికులు అతన్ని అనుసరించారు. కొద్దిసేపటి తరువాత వాళ్ళు గుంపుగా ఉన్న చెట్ల మధ్యకు చేరారు. వాటికి కొద్ది దూరంలో పెద్ద కొలను ఒకటుంది. దాని ముందు కనిపించిన భయంకర దృశ్యం చూసి అందరూ నిశ్చేష్టులైపోయారు. కొలను ఒడ్డున 2 వికృత జంతువుల భయంకర పోరాటం జరుగుతున్నది. మరికొన్ని జంతువులు దూరంగా చెట్ల కింద నిలబడి ఆ పోరాటాన్ని చూస్తున్నాయి. దాపులనున్న చెట్ల కొమ్మలపైన మనుష్యాకారంలో ఉన్న పెద్ద పెద్ద నరవానరాలు పోరాట దృశ్యాన్ని చూస్తూ మధ్య మధ్య మాట్లాడుకుంటున్నాయి. వాటి చేతులలో రాతితో తయారు చేసిన ఆయుధాలున్నాయి. సమరసేనుడు వాటిని సైనికులకు చూపుతూ, నిజానికి ఇవన్నీ వింత జంతువులే. ఆ చెట్లపైన ఉన్నవి నరులు కాదు, వానరులు కాదు. రాతి యుగంలో నివసించిన మానవులను మనం చూస్తున్నాము. ఈ పోరాడే జంతువులు ఎన్నో లక్షల సంవత్సరాలకు పూర్వపువి అన్నాడు. ఏమనేందుకు సైనికులకు తోచలేదు. ఇంత భయంకరమైన ద్వీపంలో దోచుకుపోయేందుకు ధనరాశులంటూ ఉండటం సాధ్యమా అనుకోసాగారు వాళ్ళు. సేనాని సమరసేనుడికి ఇలాంటి అనుమానమే కలిగింది. కుండలిని రాజ్యపు ధనాగారాన్ని నింపటానికి పరరాజ్యాలను కొల్లగొట్టేందుకు తాను బయలుదేరాడు. కానీ ఈ భయంకర ద్వీపం చేరాడు. ఇప్పుడేం చెయ్యటం? సమరసేనుడు ఇలా ఆలోచిస్తుండగా కొలను సమీపాన భయంకర జంతువుల పోరాటం మరింత భీకరం కాసాగింది. వాటి వికృతమైన అరుపులకు భీతి చెందిన ఏనుగులు దూరంగా పారిపోసాగాయి. ఆ సమయంలో ఏనుగుల గుంపు నుంచి వేరుపడిన ఐరావతం లాంటి పెద్ద ఏనుగొకటి చెట్లకు అడ్డంపడి పరిగెత్తుతూ సమరసేనుడు సైనికులు ఉన్న చెట్లకేసి రాసాగింది. సమరసేనుడు సైనికులను హెచ్చరిస్తూనే దాపులనున్న చెట్టు ఎక్కి ఎగబాకాడు. ఆ మరుక్షణం 2 సింహాలు భీకరంగా గర్జిస్తూ వచ్చి ఏనుగు మీదకు దూకాయి. విన్నారు కదా, మీకు కూడా నచ్చిందే అనుకుంటున్నాను. రేపు తరువాయి భాగం చెప్పుకుందాము.